నమస్తే శారదాదే ఆశ్రీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమ్మ, శ్రీకృష్ణ శరణమ్మ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. మనం ఇవాళ 7:30 వరకే ప్రవచనం. తర్వాత నేను ఇవాళ కొంచెం బయటికి వెళ్ళాలి కాబట్టి ఈ నత్కేడు దాంట్లో మాత్రమే ఒక 2 పద్యాలు నేర్చుకున్నాం. బహుశా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచి రామచరితమానసు ప్రారంభం అవుతుంది. అంటే రేపు కానీ ఎల్లుండి ప్రారంభం అయిపోతే రామ సత్తారు చేయి. ఆ తర్వాత ఇక కొంచెం చర్చ సభలో పాత్ర ఎక్కువ పాత్ర అందరూ ఈ నేపథ్యంలో చెప్తుండాలి. కాకాభుజుని కథ అంతా గరుత్మంతుడికి చెప్తున్నాడు. ఆ కథని యాజ్ఞవల్కుడికి భరద్వాజుడికి చెప్తున్నాడు. ఆ కథని అసలు మొదట చెప్పింది శివుడు ఉమాదేవి. ఇలా శివుడు ఉమాదేవికి చెప్పాడని కాకాభుజుడు గరుడుడికి, ఇలా ఆయన చెప్పాడని మైత్రేయ మహర్షి యాజ్ఞవల్క మహర్షి భరద్వాజుడు ఇలా కథలు చెప్తుంటూ వచ్చాడు. సరే, నన్ను నత్కేడు దగ్గర పెట్టాను. ఈ నత్కేడు దాంట్లో అండి అసలు కథ ఇప్పుడు టోటల్ ట్విస్ట్ ఆఫ్ ది కథ. బాగా గుర్తుపెట్టుకోండి, మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తుండేవాడు, ఎక్కడ ఈ గారడి విద్య అని చేస్తారు. అంటే ఏదో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేస్తుంటారు. అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అక్కడ ఆ ప్రదేశాలకు ఎవరికన్నా ఉంటుంది మీకు ముఖ్యంగా లేదా బయట చేస్తుంది. సరే, హాల్లో ఈ మధ్య తీసుకుంటే పర్వాలేదు, కానీ మనం ఆ దాంట్లో నిమగ్నం అయిపోతాం. ఎందుకంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది కదా గారడి ఇంద్రజాలం. ఆ ఆశ్చర్యంలో మునిగినప్పుడు వాడు ఏం చేస్తాడంటే నీ పర్సన్ వాడు అన్లోడ్ చేసేస్తాడు. అప్పుడే ఈ జర్నీ జరుగుతూ ఉంటాయి. మనము ఎక్కడైతే మైకంలో వెళ్ళిపోతాం ఇప్పుడు సామాన్యంగా మీరు చూడండి, ఈ మనకి జాతరలు ఇవన్నీలో మనం ఏంటి భక్తిలోనూ ఇంకో దాంట్లో మనం మునిగి ఉంటాం. ఈ పని మీదే ఉంటారు కొంతమంది. వాడు దీన్ని ఏదో అప్పుడే కనుక అందుకే కదా నాన్న మహాదేవ శ్రీనివాసానుగ్రహ ప్రాప్తి వస్తున్నాను. మహాదేవ 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 మహాదేవ. కాబట్టి మనం అప్పుడే కొంచెం జాగ్రత్తగానే ఉండాలని అందరికీ మనకి ఉంటుంది. ఏమైనా కావాలని ఎవడు పారేసుకోడు కదా. అందుకని ఇట్లాంటి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఈ పరమ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వచ్చేటప్పుడు ముందర మనం జట్టువకలు చూసుకోవాలి. ఇక్కడ ఈ నత్కీరుడు ఇంత కవిచంద్రుడు, శివుడి రాసిన దాంట్లో కూడా తప్పు పట్టగలిగినటువంటి వాడు ఒక మాయకులు ఎక్కువ. ఇప్పుడు ఇంద్రజాలం అంటేనండి సంథింగ్ ఎగెయిన్స్ట్ ద నేచర్, అంతే కదండి. మామూలుగా ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు నీ ఇట్లా కొయ్యంగానే కోస్తుంది అనగానే ఇంద్రజాలం ఉంది. వాడు అది కోసుకున్నా వాడికి బాగానే ఉంటుంది అనుకుంటాం. వాడికి అక్కడ ఏదో టెక్నిక్ ఉంటుంది. మరి ఈ ఆశ్చర్యంలో మునిగినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని చేసేస్తుంటారు. వాళ్ళ కొంతమంది ఉంటారు. ఇంతకీ ఈ తటాకం ఇంత గొప్పగా చెప్పాడు. ఆ పై పద్యం మీరు గుర్తుంటే అది ఆహవం, అంటే యుద్ధం గురించి చెప్పాడు. సరే, మొత్తానికి ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే పాపం మీకు కథంలో ఒక పెద్ద తటాకం ఉంది. ఆ తటాకం చక్కగా శ్లేషతో అనే పద్యాలు రాశారు. అదో పెద్ద తటాకం. ఆ పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి నేను ఇక్కడ అసలు కథ జరిగింది. అంటే ద ట్విస్ట్ ఆఫ్ ది స్టోరీ హ్యాపెండ్ హియర్. ఏమిటయ్యా అంటే చదువు చెప్పమ్మా. వచనం 233వ రోజు. వాళ్ళ 4 రాశామా?
రాసి రైట్. మహాదేవ్ 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 చదువు. వచనం తదీయ శాఖా శైత్యంబునకు అత్యంత సంతోషంబు నుండి. తదీయ శాఖ శైత్యంబునకు చూడండి. తదీయ ఈ తదీయ అంటే ఈ మర్రి చెట్టు యొక్క, శాఖ అంటే కొమ్మల యొక్క, శైత్యం అంటే చల్లదనం. శీతభావమే శైత్యం. ఇప్పుడు శీతము నుంచి వచ్చింది శైత్యం. దీన్ని భావార్థ తర్ధితములు. ఇప్పుడు ఉదాహరణకి మన హిమ అని ఉందనుకోండి. హిమ కొడుకు ఏమవుతాడు? హైమ. అందుకే చూడండి, హిమవంతుడు కూతురు హైమవతి. హిమవంతుడు హేమవతి. హైమ వాళ్ళ అమ్మాయి హైమ అని పిలవచ్చు మీరు. ఒకప్పుడు చాలా వరకు పేర్లు అలాగే వచ్చినవి. ఇప్పుడు దశరథుడు కొడుకు దాశరథి, వసుదేవుడు కొడుకు వాసుదేవుడు, ధృతరాష్ట్రుడు కొడుకు రాలా ఇలా మనకు వచ్చినవి. అలాగే ఇప్పుడు మన శివకుమారి కొడుకు శైవ కుమారుడు, శైవ. అలా అన్నాడు. ఉన్న చోటలా ఐ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ శీతబలక భావము శైత్యం. తదీయ శాఖా శైత్యంబులకు అంటే ఆయన అడి చూస్తున్నాడు పాపం. చూస్తున్నప్పుడు ఆ చల్లదనానికి ఉంది సహాయిగా ఉండాలి. శైత్యంబులకు అత్యంత సంతోషం, చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి కూర్చుంది. తద్వటంబుల నుండి రాలిన పండు టాకులు. అది ఇప్పుడు ఏం జరిగింది? కూర్చున్నాడు కొంతసేపు. తద్వటంబున అంటే ఈ వటం. నిన్న మీకు ఈ కబంధము ఉదకము ఒక జోక్ చెప్తానని చెప్పాను. అది అయితే పర్సనల్ గా చెప్పని చెప్పాను. ఈవిని కలవమన్నాను, కలవలేదు, చెప్పలేదు. అలాగే ఈ వటవృక్షం మీద కూడా ఒక జోక్ ఉంది. అది మరి అది సభలో చెప్పడం కదా. కానీ అదేమి చెప్పకూడదు కాదు, కానీ చెప్పడం మనం పర్సనల్ గా కష్టం చెప్తాం. చెప్పమ్మా. వటంబుల నుండి అంటే ఈ వటము అంటే ఈ మర్రి చెట్టు నుండి పండు పాకులు, ఆకులు రాలిపోతాయి. ఆకులు బట్ట బయటపడినవి విహంగములు. ఇవేమైనాయి? ఇవి కరెక్ట్ గా తటాకము ఒడ్డునే ఉందిగా. ఒక పండుటాకు రాలి కింద పడింది. ఎక్కడ పడింది? బట్ట బయలు. బట్ట బయలు అంటే తటాకమునకు టోటల్ గా బయట. అంటే అసలు తటాకం ఇక్కడ ఉందనుకోండి, పక్కన అంటే తటాకంలో అసలు ఏమీ లేదు, అది బయటపడింది. బయటపడేటోడికి ఆశ్చర్యం ఏం జరిగింది? అది పక్షి అయిపోతుంది. అది విహంగములై అది ఎగిరిపోతుంది. ఈయన అవసరం అది మర్చిపోయాడు. ఇది ఇప్పుడు ఈయన అటెన్షన్ ఎలా అయిపోయిందంటే ఇట్లా మళ్ళీ ఇలా ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మర్చెంట్ ఆఫ్ వెన్నీస్ చెప్తున్నారు. అప్పట్లో మాకు ఇంటర్నల్ మార్క్స్ ఉండే. అంటే ఒక 15 మార్కులు లెక్చరర్ చేతిలో ఉండే. వాళ్ళు కావాలనుకుంటే మొత్తం వేసేయచ్చు, లేకపోతే మొత్తం 0 పెట్టినా పెట్టచ్చు. అయితే ఏం జరిగిందంటే మా కాలేజీకి కొంచెం అటువైపుగా ఒక ఉడతలు పట్టేవాళ్ళు వచ్చారు. ఈవిడ చాలా సీరియస్ గా చెప్తుంది నిజానికి. వీడు చాలా మంచివాడు నిజానికి. వాడు అసలు ఎప్పుడు చెప్పని చేయరు. ఆవిడ చాలా సీరియస్ గా లెసన్ చెప్తుంది. పైగా లెసన్ కూడా మర్చెంట్ ఆఫ్ వెన్నీస్. ఇక వాడు మీకు షైలాక్ వస్తున్నాడు. వాడు కత్తి తీశాడు. వాడు నేను డబ్బులు ఇస్తారా? వద్దు. నువ్వు నాకేం చెప్పావు? నాకు 30వ తారీఖు లోపల డబ్బులు ఇవ్వకపోతే నీ గుండె దగ్గర నుంచి చాలా దగ్గర భాగం నుంచి, గుండెలోంచి కాదు, గుండె నుంచి అతి దగ్గర భాగంలో 1 కేజీ మాంసం ఇస్తాను, నాకు అది అన్నాడు.
అందరూ నాకు చెప్పారు శైలాక్ కూడా, ఎందుకు రా నీకు అదేం చేసుకుంటావు, వాడు ఎంత ఇచ్చాడు, వాడి దగ్గర వాడికి నువ్వు 10,000 ఇచ్చావు కదా, వాళ్ళు 1,00,000 ఇస్తారు, తీసుకోవాలి, నాకు వద్దు, నాకు అదే కదా. అందుకని శైలాక్ కావాలి యాంటోనిని చంపడం. కాబట్టి వాడు వస్తున్నాడు, వాడు కత్తి తీసుకొని వస్తున్నాడు. ఈ జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తాడు. పోర్షియా ఈ జడ్జి పొజిషన్ లో వచ్చింది ఆవిడ, బెలారియో. అసలు చదవాలని మీరు నిజంగా ఆ పరిధిలో వచ్చినప్పుడు వాడు కత్తి తీసుకొని వస్తున్నాడు. వీడు వచ్చి వేసేయడమే. ఇక్కడ అందరూ ఈ టెన్షన్ లో ఉన్నారు, ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు, వీడు యాంటోనియో బతుకుతాడా చచ్చిపోతాడా, ఈ కత్తి వీడిని గుచ్చదా అని. ఇక్కడ ఏం జరిగింది, ఒక ఉడతలు పట్టేవాడు వచ్చాడు. వీడి దురదృష్టానికి వీడు కిటికీ పక్కన కూర్చున్నాడు. మా మిత్రుడు కిటికీ పక్కన కూర్చుని వాడు చూస్తున్నాడు. వాడు చూసింది ఒక దృష్టి ఏం జరిగింది, ఒక ఉడత వచ్చింది, అది చివరి వరకు వచ్చింది. ఇది ఈ వల్ల పడిపోవడానికి అలా పైకి వెళ్ళిపోయింది. కాబట్టి వీడి దృష్టి కూడా ఇలా అది కిందకి వరకు రావడం, ఇలా పైకి వీడు పడుతుందా పడదా, వస్తుంది, అది వస్తుంది వెళ్ళిపోతుంది. వీడికి ఈ టెన్షన్ పెరిగిపోతుంది. వీడు అసలు క్లాసులో ఉన్న విషయం వీడు మర్చిపోయాడు. ఆవిడ కూడా చాలా బాగా చెప్తుందేమో, వీళ్ళు మర్చిపోయారు అసలు మేము క్లాసులో ఉన్నాం, అది అక్కడ జరుగుతాం ప్రత్యక్షంగా. అంటే షీ వాజ్ వన్ అమాంగ్ ద టీచర్స్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఇన్ టీచింగ్. లెసన్ చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే అండి, మనం ఆ పాత్రలో ప్రవేశించాలి. వెరీ రీసెంట్ గా నన్ను ఎవరో కలిశారు సార్, వాళ్ళు పొందబడినారు సార్, ఆ హిట్లర్ చెప్పేటప్పుడు ముఖంలో హిట్లర్ కనిపించాలి. మనం హిట్లర్ చెప్పేటప్పుడు చాలా సాధువుగా మొహం పెట్టేసి హిట్లర్ ఆక్యుపైడ్ ద వరల్డ్ అని అనకూడదు. హిట్లర్ చెప్పినాడు క్రూరంగానే పెట్టాలి. అలాగే ఏది సాధ్యానంతో నటిస్తూ చెప్పడమే టీచింగ్. అందుకని టీచింగ్ అంటే అలా చెప్పడం కాదు, ఆ పాత్రలో ప్రవేశించాలి. పాత్ర ప్రవేశం. అందుకే ఈ హావభావ ప్రకటనలు, ప్రేమ కానీ ద్వేషం కానీ ఇవన్నీ కొన్ని చెప్పాలి. ఆ చెప్పినప్పుడే అది రక్తికం. అలా చెప్పేది ఆవిడ మా జ్యోతి స్వరూప్ అని. చాలా బ్యూటిఫుల్ లెక్చర్, వండర్ఫుల్ లెక్చర్. నేనంటే చాలా ఇష్టం పాపం తల్లి. మరి ఎక్కడ ఉన్నారు లేదో తెలియదు. సో ఆవిడ ఇది చెప్పేస్తాం, ఆ శైలాక్ అలా కనిపించేస్తున్నాడు. వీడి ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంకొక ఇంచ్ అది పడిపోయాడు. అమ్మా పడిపోయాడు. ఇక కరెక్ట్ గా ఈ నెక్స్ట్ వచ్చేసింది, ఏది యూ కెన్ కట్ బట్ షుడ్ నాట్ డ్రాప్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అని అనే లోపల వీడి దురదృష్టానికి పాపం అది వచ్చి పడిపోవడం ఏంటి, వీడు మర్చిపోయాడు. అసలు ఎక్కడున్నాడు, మర్చిపోయాడు, పడింది అని అరిచేశాడు. అరుపు పైగా ఎట్లా అరిచాడంటే మొత్తం క్లాస్ అంతా దద్దరిల్లు. అసలు క్లాస్ అంతా ఒకసారి ఏమిటి పట్ట ఏంటి అని చూశాడు. వాడు ఆ మాట అన్న తర్వాత వాడు స్పృహలోకి వచ్చాడు, పడింది. పాపం వాడికి 15కి 0 వేసింది. ఆ తర్వాత వాడు వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేశాడు, కానీ ఆవిడ వినలేదు. ఆవిడ 0 వేసేసి తద్వారా వాడికి ఏం జరిగిందంటే వాడికి ఫస్ట్ ఒకసారి ఫెయిల్ అయ్యాడు. అంత ఇదేం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఏదో సప్లిమెంటరీ రాసుకుని, ఎందుకంటే డైరెక్ట్ గా అందులోంచి 80కి రావాలి. ఇప్పుడు 80కి 36 మార్కులు రావాలి. ఇందులో వచ్చానుకో బాగుండే కదా అది. కాబట్టి ఇందుకే ఏం చెప్పాల్సి వస్తుంది అంటే, మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయేటప్పటికీ అసలు మనం మర్చిపోతాం. ఈ నక్కీయుడు పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు. ఎందుకని ఇంతవరకు ఈ విచిత్రం ఆయన ఎప్పుడు చూడలే. ఆయన అసలు కేశపాశమే సుగంధంగా ఉంటుందని ఒప్పుకోలేదుగా. ఇప్పుడు ఇదెందుకు ఒప్పుకుంటాడు ఏంటి, పడేటం ఏంటి, అది పడుతూనే భూమికి తాకుతూనే అది పక్షి అయిపోతుంది, ఎగిరిపోతుంది. ఈ దాహం మర్చిపోయాడు, ఆకలి మర్చిపోయాడు, ఇదేదో కొంచెం ఇదిగా విహంగమై వెళ్ళిపోతుంది. కాబట్టి ఈయన దృష్టింతో ఎలా ఉంది, ఈ పడుతుంటే ఇలా రావడం, అలా పైకి వెళ్తుంటే మళ్ళీ పైకి వెళ్ళి ఇలా చూస్తున్నాడు. కొన్ని ఇక్కడ ఇలా ఉందా, ఈ లోపల ఇంకో విచిత్రం జరిగింది. ఏమిటంటే అది చెప్పము,
జలంబురం పడినయవి జలంబురం పడిన మీనంబలైపోవా. ఇంకొన్ని ఆకులు అనేది కరెక్ట్ గా గట్టు మీద ఉందిగా. కొన్ని ఆకులు నీళ్ళలో పడ్డాయి. నీళ్ళల్లో పడిపోయేటప్పటికి ఏం జరుగుతుంది, అది చేప అయిపోతుంది. చేప అయిపోయి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 ఆకులు ఒకేసారి వచ్చాయి. ఇటు గట్టు మీద పడింది, ఇది ఇటు వెళ్ళింది, ఇటు పడింది, చేప వెళ్ళింది. ఏమిటి ఇటువంటి విచిత్రం వాడు ఇప్పుడు వినలేదు. అసలు ఇటువంటిది ఒకటి ఉంటుందని వాడు కని విని ఎరుగుడు. ఇది ఏదో చాలా విచిత్రంగా ఉంది. ఏమిటి ఇది ఆశ్చర్యం. ఇలా ఆశ్చర్యంగా ఉండగా ఇంకొక ఆశ్చర్యం జరిగింది. అంటే టోటల్ మర్చిపోయాడు. ఇప్పుడు అసలు దీనికే మర్చిపోయాడు. తను ఒక శాపగ్రస్తుడు, ఇదంతా మరి తను వెళ్ళాలి, ఏదో మంచి లేక వెళ్ళిపోదాం లేదు. ఇక అయితే చూడండి, మీరు ఎప్పుడైనా ఇటువంటిది ఏదో జరుగుతున్నా అంటే అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు జాగ్రత్తలు చూసుకోవాలి. తర్వాత చెప్పండి. అందొక్క పలాశంబు. ఇప్పుడు ఏం జరిగిందంటే అందు ఒక్క పలాశంబు అంటే ఒక ఆకు జలాశంబును సగమును, జలాశంబును సగమును, తట ప్రదేశమున సగమును పడి పడి మీన పక్షత్వంబులు గైకొని లోపలికి నెవ్వలు పలికింది. నెవ్వలు పలికింది. వియు చమత్కారంబు నక్కీరుండు చూచి అద్భుత రస పరవశుండై ఉండెను. అంతా ఇప్పుడు ఏం జరిగింది? సరే, అసలు ఇదే ఆశ్చర్యంగా ఉందంటే ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏం జరిగిందంటే, ఒక క్యూరియస్ ఆసక్తి అంటే క్యూరియస్ అని మనమే తెలిసింది లేదా, నాకు మన తెలియదు. కాబట్టి ఈ జరిగింది ఏం జరిగిందంటే, ఒక ఆకు పడింది, ఒక ఫలాశం. ఎక్కడ పడింది? అది సొగమేమో నీళ్లలో పడింది, సొగమేమో గట్టు మీద పడింది. ఈ సగము గట్టు మీద పడింది ఏమైంది? పక్షి అయిపోయింది. సగము మీనంలో పడింది, సగం నీళ్ళలో పడింది ఏమైంది? చేపం మీన అయిపోయింది. అంటే సగము చేప సగం పక్షి అయింది. ఈ చేప ఏం చేస్తుంది? కిందకి లాగుతుంది, అంటే నీళ్ళలోకి లాగుతుంది. అది ఈ పక్షి ఏం చేస్తుంది? దాన్ని పైకి లాగుతుంది. అది పైకి ఎగరాలి కదా. ఒకసారి ఇలా అనేటప్పటికి చేప కిందకి లాగుతుంది. ఇది పైకి లాగుతుంది, చేప కిందకి వెళ్ళినప్పుడు ఇది పైకి లాగుతుంది, ఈ కిందకి ఇది పైకి. ఇప్పుడు వీటికి ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇది చేప అయిపోయి లోపలికి వెళ్ళిపోతుందా, పక్షి అయి పైకి వెళ్ళిపోతుందా? అద్భుత రస పరవశుండై అయిపోయింది. పరవశుడు అయిపోయాడు అంటే తన వశం తప్పేశాడు. హీఈస్ నాట్ ఇన్ ద సెల్ఫ్ కాన్షియస్. ఇప్పుడు తను ఏమిటో మర్చిపోయాడు. అదే వాడి ఎదుటివాడికి కూడా కావాల్సింది అదే. ఏ స్థితిలో అయిపోయావంటే, నువ్వు ఏదో పోగొట్టుకోవలసిందో వాడు తీసుకోవాల్సిందో తీసుకున్న తర్వాత నువ్వు నార్మల్ స్థితికి వస్తావు. అప్పటి వరకు నువ్వు నార్మల్ స్థితికి రాలేవు. అదే నీ జేబులో ఉన్న పరుసు పోతుంటే నీకు తెలియదండి. అలా అటువంటిది ఏర్పాటు చేస్తారు వాళ్ళు. అందరూ వాళ్ళు అసలు అది నేర్చుకుంటారు. పరమ వాళ్ళందరూ నిష్ణాతులు, దే ఆర్ ఎక్స్పర్ట్స్. కాబట్టి ఇప్పుడు ఈ సగము ఆకు పూర్తి మీనం కాల, సగం మీనమైంది. ఈ సగం పక్షి అయింది. పక్షి పైకి లాగుతుంది, ఇది మీనం లాగుతుంది. ఇప్పుడు ఇటు 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 చూస్తున్నాడు. ఆ సమయంలో అది లోపలికి లోపలికి కొంచెం ఒక్కోసారి గట్టిగా లాగుతాం అంటే లోపలికి గట్టిగా లాగుతుంది, పైకి వస్తుంది, లోపలికి మళ్ళీ ఉండేనంత. అప్పుడు ఏం జరిగిందంటే, ఉత్పలమాల పద్యం అండి. ఇది ఒకటి చెప్పేసుకుని వాళ్ళకి ఆధారం. సరే, కొంచెం పను క్రూర నిరీక్షణ ప్రబల గ్రుడ్డులు కోరలు. క్రూర నిరీక్షణ ప్రబల గ్రుడ్డులు
కోరలు కోరలు ఊర్ధ్వకేశముల్ ఊర్ధ్వకేశముల్. ఒక ఆయన వచ్చారు అక్కడ, ఎలా ఉన్నాయంటే క్రూర నిరీక్ష, వాడి చూపులు చాలా క్రూరంగా ఉన్నాయి, వాడి ప్రబలమైన గుడ్లు ఇలా ఎర్రగుడ్ల వాడి ఇట్లా కళ్ళు కొంతమంది బయటకు వస్తాయి, మంచి కోరలు ఉన్నాయి. అంతేకాని కోరలు ఊర్ధ్వకేశములు. ఈ జుట్టు ఎలా ఉందంటే ఇట్లా పైకి లేచి వైర్ లాగా, ఊర్ధ్వకేశములు, ఒళ్ళంతా ఇట్లా జుట్టు ఇట్లా పైకి లేచి మొత్తం అంతా ఊర్ధ్వకేశములు. నీరద నీల గాత్రమును. నీరద నీల గాత్రము ఎలా ఉందంటే, నీరద అంటే బాగా నీళ్లతో ఉన్నటువంటి, నీరద అంటే నీరు ఇచ్చున్నది అంటే మేఘం, నీలగాత్రం నల్లగా కాటుక కొండలాగా ఉన్నాడు వాడు. ఇంకా కాటుక వీడి పక్కన పెడితే కాటుక తెల్లగా ఉంది, కాటుక వీడి పక్కన పెట్టామనుకోండి కాటుక తెల్లగా ఉంది, అంత ఇదిగా ఉంది. నీరద గాత్రము నిష్ఠుర వాక్యముల. నిష్ఠుర వాక్యముల. వాడు అసలు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే లైక్ ఎ థండర్ ఆఫ్, లైక్ ఎ క్లాప్ ఆఫ్ థండర్. అటువంటి వాడు మెల్లగా మాట్లాడాడు, ఎక్స్క్యూజ్ మీ అని. వాడు ఏం పొలైట్ గా మాట్లాడు, చాలా నిష్ఠురం. రైట్, నిన్ను చంపవతల పారేస్తాను, నరికేస్తాను, పొడిచేస్తాను, తినేస్తాను, నీ రక్తం తాగుతాను, ఇలాంటి మాట్లాడు. నిష్ఠురమా వాక్యములు అట్టహాసములు. అట్టహాసముల మధ్యలో వాడు వికటాట్టహాసం చేస్తాడు. అట్టహాసములు. మీరు అట్టహాసం వినాలనుకోండి, మీరు ఎప్పుడైనా మా బ్రహ్మానందం అయిపోండి, అంటే ఆవిడ చేయదు, మీరే అలా చేస్తారు. ఆవిడ ఫోన్లో ఆ టెక్నిక్ ఉంది. మీరు మామూలుగా అన్నా అది అట్టహాసం లాగా వినిపిస్తుంది. మీరు టెస్ట్ చేయకుండా ఆవిడ నెంబర్కి, నేను విన్నాను కాబట్టి మీకు, మీరు మామూలుగానే చేస్తారు, అది వికటాట్టహాసం లాగా వినిపిస్తుంది. పైగా ఒకళ్ళు మాట్లాడితే 10 మంది మాట్లాడినట్టు వినిపిస్తుంది. అలా వాడు అలా సెట్ చేసుకున్నారు వాళ్ళు. పేరవ కంఠ నిస్వనం. అది పేరవ కంఠ నిస్వనం. అది ఎలా ఉంది? పేరవ. పేరవ కంఠం అంటే నక్క. పేరవం అంటే నక్క. నక్క కంఠము. నక్క చూడండి, అది ఊడబెట్టినాడు. ఆ పేరవ కంఠస్వరం అసలు వినటానికే కర్ణ కఠోరంగా ఉంది. పాపం ఇప్పుడు కొంతమంది గాత్రం ఉంటుంది అక్క, వాడు బాగున్నావా అంటే, నువ్వు అడగకపోతే అడుకో బాగున్నాను రా, నువ్వు అడిగిన తర్వాత ఎందుకని ఆ గొంతుతో వేసుకుని వాళ్ళు, పైగా ఆ గొంతు వాళ్ళు పాట కూడా పాడతారు. నేను ఒక పెళ్లికి వెళ్ళానండి, మీలో కొంతమంది కూడా ఆ పెళ్లికి వచ్చారు. ఆ పెళ్లిలో ఏం జరిగిందంటే, ఆ పాట పాడేవాడు రాలా. అప్పుడు ఆ పెళ్లి కూతురికి కొంత బంధువు అనుకుంటూ ఆవిడ వచ్చిందండి, పాడింది. పాపం మా లక్ష్మీనారాయణ గారు అయితే, సార్ ఈవిడ పాట ఆపేస్తే పాటకు 500 ఇస్తానండి. పాటకు 500. చివరికి ఆ బ్రాహ్మణ, అమ్మ నువ్వు పాట ఆపితే నువ్వు మంత్రం చదువుకుంటావు అమ్మా, నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. అందులో మనలో ఒకళ్ళు వెళ్ళి ఆవిడకి ఆప్కి ఫర్మాయిష్ అని ఒక పాట పాడమన్నారు. అది చాలా ఫేమస్ సాంగ్, అది మీ అందరికీ తెలుసు. ఈ రే చల్లని అని ఆవిడ తగులుకుంది. నాకు వాడి మీద ఎంత జాలేసిందో, ఎందుకంటే వాడికి పెళ్ళయింది పాపం. రేపు భార్య మీద ఏదన్నా ఆసక్తి కలిగి దగ్గరికి వెళ్తే ఈ పాట గుర్తొచ్చి తెచ్చి అసలు జీవితం అని వాడు దూరంగా వెళ్ళిపోతే, పాపం వాడు సన్యాసులు కలిసిపోతే వాడు అసలు సంసారం చేస్తాడా, సన్యాసి అయిపోతాడా అని ఎంత బాధపడ్డాను. ఏదో మహాదేవుడు దేవాలు వాడు సంసారం అయ్యాడు, వాడి కొడుకు కూడా పుట్టాడు. అది పుట్టింది పోన్లే అనుకున్నాడు. అలా అనమాట. పేరవ కంఠస్వరం. నీకు కావాలంటే ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో ఆ క్యాసెట్ ఉంది,
ఆ పేరవ కంఠ స్వరమును మీరు చక్కగా వినొచ్చు కూడా క్లియర్గా. అది భీకర హేతియు భీకర హేతి, వాడి చేతిలో తళతళతళలాడిపోతుంది. హేతి అంటే ఖడ్గం, చేతిలో ఒక ఖడ్గం వెలుపుతున్నాడు వాడు. భయంకరమైన చేతి, అసలు వాడిని చూసేటప్పటికే ప్రాణం పోతుంది. ఆ చేతిలో ఎలా ఉందంటే ఖడ్గం ఎంత ఉంది అది చేతి. మానవాసి హారారవములు, అది మానవాసి హారా అరవము అంటే మానవాసి హారారవములు. అది వాడు ఏం వేసుకున్నాడు? మానవాసి కాదు, మానవాస్తి అది మానవాస్తి అది హారారవములు. అవి అవునంటే మానవులు వాడు తినిచి ఆ మానవుల శరీరంలో అస్థి అంటే ఎముకలు, అస్థి ఆరవములు అంటే మానవుల యొక్క ఎముకల కంఠమాలగా వేసుకున్నాడు. వాడేం రుద్రాక్షమాలు పూలమాలలు వేసుకోవాలా? వాడు వేసుకుని ఎముకలు, ఈ పుర్రెలు ఇలా మాలలు వేసుకున్నాడు. ఇక్కడ ఒక ఎముకల మాల, ఇక్కడ ఒక ఎముకల మాల, ఇక్కడ ఎముకల మాల. అక్కడేమో కొంతమంది అరుస్తున్నారు, అరుస్తున్నారు. అరవములు చలంగా వికటాకృతితో ఒక భూతము, పరమైన భయంకరమైన ఆకృతితో ఒక భూతము ఈ నక్కీరుణ్ణి ఏం చేసిందో మనం రేపు అసలు వాడికి ఎలా ఉన్నాడు చూడండి. వాడిని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా రాత్రి కల్లోకి వస్తాడు. రాత్రి ఖచ్చితంగా అలా నానా వీటిలో ఉన్నారు మాస్టరు. ఇంకో విషయం ఏంటంటే మాస్టారు, మీకు ఇప్పుడే ఒక పెళ్లి గురించి పాట గురించి చెప్పాను. మన గవర్నమెంట్ వాళ్ళకి కనుక అసలు నేను లక్ష్మణ్ గారు అనుకున్నాను, ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ ఇవే చేస్తారు. ఏ ఒక్కళ్ళ ఆ పాటను రికార్డు చేసేసి ప్రతి ఇంట్లోనూ రాత్రిపూట కనీసం ఒక 12 సార్లు ప్లే చేసేస్తే చాలు, ఆటోమేటిక్. మీరు ఏమీ ప్రయత్నం చేయగలరు. రాత కొన్నాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు చూడాలి, మీరు దండం పెడతాం, మీరు సంతానం కనండి రాన్నారు. ఏది భండాసుడు కనుక అమ్మ వీడు పోతే మేము పోవాలని హరణెత్తరాగిన సంతగ్ధ కామ సంజీవని మళ్ళీ కాముడిని పుడా. చివరికి కాముడు కూడా అమ్మ నువ్వు వదిలిపెట్టేస్తే నేను ఎవరి మీద బాణాలైనమ్మా, నన్ను వదిలిపెట్టి చివరికి మన్మధుడు కూడా ఆవిడికి సరెండర్ అయిపోయి నేను ఇదే నీ వాగ్దానం చేస్తున్నాను తల్లి, నేను ఇంకెవ్వరి మీద బాణాలేదు, హాయిగా నువ్వు వదిలేస్తే నేను ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళిపోయి అది మనవాడు అన్నాడు చూడన్న,
కృష్ణారామ అనుకుని బతుకోవాలి కానీ అని చెప్పి వీళ్ళు కూడా కృష్ణారామ అనుకుని అది సంగతి. నేను ఎగ్జాజరేట్ చేస్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఆ పాట నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. అది చెప్పు. ధూపమా గ్రాపయామి దీపం దర్శయామి ధూప దీపాలను రాజాను సమర్పయామి. ఇక్కడ నీ టెక్నిక్ ఇక్కడ కూడా పెట్టినట్లు ధూపమాగ దీపం దర్శనం ధూప దీపాలను నైవేద్యం సర్వజేదిరూపాధ్యాం విద్యామే బుద్ధిం జ్ఞానం అమృతో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 mృతో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 mృతோమృతோm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 ృత
स्वाम दानाय स्वाम समानाय स्वाम ब्रह्माय स्वाहा मध्ये देवानि मंगलमहानिराजन दीपम् ओम बालाम्बिके भवरोगहरेश्वर मृत्युंजयाय रुद्राय महादेवाय ते नमः काशी भवरोगहरेश्वराय मृत्युंजयाय काशी भवरोगमृत्युंजयाय नीलकंठाय मधुमृगे नमः जय भवरोगहराय रुद्राय महादेवाय नमः आदि गृहस्थे गरुडवैननि भवदा ब्रह्म विद्योदन भिक्षणादु हृदयं वनडे पत्रमुनंदु पेटमे आदरमुपग पुनरयाजित वृत्ति सुगिंधुश्वर शामरं यामि प्रजाभ्य परिपालयन्तं मार्गेण गो ब्राह्मणेभ्यः शुभमस्तनित्यं लोकादो देशोऽयं सौवरयतो ब्राह्मणाः सन्तु निःपयः पुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः साधनाः सन्तु जीवेम शरदां शतं मां सह कुटुम्बं सदैव परिपालयन्तु सर्वे जनाः रक्षन्तु सर्वशिवपरिवारस्य धर्मबद्धमनोरथफलसिद्धिरस्तु स्वधर्मजनायोस्तु धर्मस्य विजयोस्तु सर्वं श्रीकृष्णचरणारविन्दार्पणमस्तु गुरवे कुसुमाञ्जलि महादेव 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 मास्टर महादेव 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 మా శాస్త్రి గారు మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. శివకుమారి పాట పాడుతుంది గురుగారు. శివకుమార్ పాట పాడమంటావా? ఏ నీకు అంత ఆనందం ఏంటమ్మా? నువ్వురా తలుపేసి పాడేస్తుంది. ఎందుకంటే ఎవరు ఆదివారం లలితాసురానికి వస్తున్నావా? వస్తా గురుగారు. ఆమె దగ్గరకు వస్తా. ఆమె తీసుకురావాలి నన్ను. ఎవరు ఆమె? అంటే ఎవరు? ఆమె శివకుమారి మేడం గారు. ఎన్ని గంటలకు బయలుదేరుతుందా మరి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. ఆమె ఎన్ని గంటలకు బయలుదేరుతుందో చెప్తే. ఆమె రాత్రి ఆ క్రితం రోజు రాత్రి వెళ్ళిపోతుంది. ముందు రోజే నా గురుగారు